ఒకప్పుడు ఈ కోర్సుకున్న డిమాండే వేరు. ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యేలోపే ఆఫర్ లెటర్లు చేతుల్లో ఉండే రోజులవి. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. రాను రాను ఇంజనీరింగ్ క్రేజ్ తగ్గిపోయింది. ఏటా లక్షల మంది ఇంజనీర్లు కోర్సు పూర్తి చేసుకుని జాబ్ల కోసం రోడ్ల వెంట పడుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఉద్యోగ అవకాశాలు తగ్గడంతో పాటు ఇంజనీరింగ్ విద్యలో నాణ్యతా ప్రమాణాలు లోపించడం. చాలా మంది స్టూడెంట్స్ కోర్సు అయితే పూర్తి చేస్తున్నారు, కానీ వారిలో జాబ్ ప్రొఫైల్కు అవసరమైన క్వాలిటీస్ కంపెనీలకు కనిపించడం లేదు. దీంతో ఇంజనీరింగ్లో నిరుద్యోగత అంతకంతకు పెరిగిపోతోంది. ఆస్పైరింగ్ మైండ్స్ అనే జాబ్ సైట్ జరిపిన తాజా సర్వే ప్రకారం దేశానికి అత్యున్నత ఇంజనీర్లను అందిస్తున్న రాష్ట్రంగా ఢిల్లీ ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది. నేషనల్ ఎంప్లాయబిలిటీ రిపోర్ట్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ 2014 పేరిట దేశంలోని 18 రాష్ట్రాల్లో 520 ఇంజనీరింగ్ కాలేజీల్లో సర్వే చేపట్టింది. ఆస్పైరింగ్ మైండ్స్ 1,20,000 మంది ట్రాక్ రికార్డులను పరిశీలించింది. ఢిల్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉద్యోగ సాధనలో ముందున్నారు. తర్వాతి ప్లేస్లలో బీహార్, జార్ఖండ్ విద్యార్థులున్నారు. ఇక మన రాష్ట్ర విషయానికి వస్తే దేశంలో మరే రాష్ట్రంలో లేనన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఏపీలో ఉన్న వృత్తిపరమైన నైపుణ్యంలో మనోళ్లు చాలా పూరని చెబుతోంది సర్వే. ఇక జాబ్ విషయానికి వస్తే ఏపీ ట్రైనీస్ అంటేనే కంపెనీలు అనుమానంగా చూసే పరిస్థితి. సర్వే డేటా ప్రకారం ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన చాలా మంది విద్యార్థులు ఎక్కువగా ఐటీ సెక్టార్లలోనే జాబులు పొందుతున్నారు. ఇంజనీరింగ్ కళాశాలలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తక్కువ మందికి, కళాశాలలు తక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఢిల్లీలో 13% ఉన్న ఎంప్లాయబిలిటీ చెన్నైలో 1% ఉంది. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ విద్యా ప్రమాణాలు తక్కువగా ఉన్నాయి. ఈ విషయంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లు చివరి స్థానాల్లో నిలవగా బెంగళూరు 3.7% ఎంప్లాయబిలిటీతో కాస్త మెరుగ్గా ఉంది. పెద్ద రాష్ట్రాలైన బీహార్, జార్ఖండ్లలోనూ యూనివర్సిటీలు మెరుగైన ఇంజనీరింగ్ విద్యను అందిస్తున్నాయి. ఐటీ సెక్టార్ను ఏపీలో అభివృద్ధి చేస్తామని, ఎంప్లాయ్మెంట్లోనూ మనదే నెంబర్ 1 అని భుజాలు తడుముకుంటున్న మన లీడర్ల మాటలు నీటి మూటలేనని తేల్చాయి సర్వేలు. ఇప్పటికైనా విద్యా వ్యవస్థ ప్రమాణాలు మారకపోతే ఏపీ ఇంజనీర్స్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఎంతో దూరంలో లేదంటున్నారు విద్యావేత్తలు.